యమలోకం గురించి చెప్పారు కదా, అది ఎలా ఉంటుందో వినాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరు అనుకుంటున్నారండి వినాలని? ఒక్కడేనా అనుకుంటున్నాడా? నాకు మాత్రం చెప్పాలని కుతూహలంగా ఉంది. ఎందుకంటే అంత అందమైన లోకాన్ని ఎలా విడిచిపెడతాం? అద్భుతంటే ఎవరైతే యమలోకం గురించి వింటారో వారికి నరకయాతనలు ఉండవని చెప్పారు. ఇక్కడ ప్రతి అధ్యాయానికి ఫలం ఉండి గరుడ పురాణం విని సత్కర్మలు చేయడం ఒకటి, అసలు గరుడ పురాణం వినడమే సత్కర్మని చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గొప్ప విశేషం. అందుకే ఎక్కడా చెప్పని ఒక ప్రత్యేక ఫలశ్రుతులు గరుడ పురాణానికి చెప్పారు. ఇతర పురాణాల్లో ఉన్నాయి లేక కాదు, కానీ దీనికి ప్రత్యేకంగా కొన్ని చెప్పారు. యమలోక కియన్ మార్గ కిదృశక్య నిర్మిత. చాలా ఏకాగ్రంగా వింటున్నాడండి గరుత్మంతుడు. ఎందుకంటే టైం దాటగానే వాచి చూసుకునే టైపు కాదు కదా గరుత్మంతుడు. చాలా ఏకాగ్రం, లేదా వింటూ నిద్రపోతూ. నిద్ర ఎందుకు వస్తుంది? దాని మీద గౌరవం లేకపోవడం వల్ల. గుర్తుపెట్టుకోండి. అలాంటి వాడు కదా కాదు కదా గరుత్మంతుడు. శ్రద్ధగా విన్నాడు కనుక ఒక పాయింట్ పట్టాడు ఆయన. దక్షిణ మార్గంలోంచి వెళతారు యమలోకానికి అని చెప్పారే మీరు, ఎవరు పాపలు? మళ్ళీ మిగిలిన మార్గాలు ఏమిటి, అందులోంచి ఎవరు వెళ్తారని అడిగాడు. నాయనా శృణుతాక్ష ప్రవక్ష్యామి, నేను చెప్తున్నటువంటి యమలోకం ఎంత పరమ పూజ్యమేంటే ఋషులు దేవతలు కూడా దాన్ని పూజిస్తారు. ఆ నగరాన్ని వెళుతూ ఉంటారట, ఆ నగరానికి వెళుతూ ఉంటారట. యద్గమ్యం నారదాదిభి. పైగా యమలోకానికి వెళ్ళడం అంత తేలిక కాదు అన్నాడు ఇక్కడ. యమలోకం పుణ్యలోకం, దానికి వెళ్ళడం అంత తేలిక కాదు. దానికి వెళ్ళాలంటే ఎన్నో పుణ్యములు చేయాలి. తద్ధర్మనగరం దివ్యం మహాపుణ్యైరవాప్యతే. ఆ ధర్మనగర ప్రవేశం మహాపుణ్యముల వల్ల లభిస్తుంది సుమా. అది ఎక్కడున్నది అంటే మన భూమి నుంచి సరిగ్గా అంతరిక్షం వైపు చూసుకుంటే యామ్య నైరుతయోర్మధ్యే పురం వైవస్వతస్యతు. ఈ దక్షిణం వైపు నైరుతి భాగంలో ఉంటుందిట ఆ యమలోకం అనేటువంటిది. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అయితే అక్కడికి వెళ్ళి మేము గ్రహం మీదకి వెళ్ళి వచ్చామంటే ఏమీ కనబడలేదంటే, గ్రహంతో నీ కంటితో ఏవి చూడగల అవే కనబడతాయి. ఎందుకంటే మనది పాంచభౌతిక శరీరములు కనుక పాంచభౌతిక నేత్రాలకు పాంచభౌతిక విషయములే గోచరిస్తాయి. పాంచభూతాలకు అతీతమైన తేజస్ శరీరాలు ఈ కళ్ళతో చూడలేవు నువ్వు. ఇది తెలుసుకోవాల్సినది. చూడలేవు కనుక లేదనకూడదు. గట్టిగా మాట్లాడితే నీ చుట్టూ తిరిగే క్రిముల్ని చూడడానికి కళ్ళు సరిపోవు, మైక్రోస్కోప్ లెన్సెస్ కావాలి. అవునా లేదండి? అలాగని మైక్రోస్కోప్ లెన్స్ కనిపెట్టక పూర్వం క్రిములు లేవా? చెప్పండి. మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత చూడగలుగుతున్నాం, అంతే కదా. కనుక ఇవాళ యంత్రం వచ్చింది, కానీ యంత్రం కనబడక ముందు ఎవడైనా క్రిమి గురించి చెప్తే ఏమంటా? లేవండి అని అంటాం. అలాగే ఎప్పుడో వస్తాయి ఈ లోకాలు చూడగలిగే యంత్రాలు, కానీ యంత్రాలతో ఆ లోకాలు చూడలేం. ఉపాసనా దృష్టికి మాత్రమే, దివ్య దృష్టికి మాత్రమే కనిపిస్తాయి. కనుక ఈ మట్టి కళ్ళు వేసుకుని దివ్యత్వాన్ని చూడాలనుకోవడమే మొదటి తప్పు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మట్టే కనబడుతుంది. మట్టి అంటే పాంచభౌతిక ప్రకృతే. కనుక ఏది దేనికి కన్ఫైన్ అయిందో దానికది కనబడుతుంది, అంతే కదండి. మీరు నీరుని పాత్రలో పట్టగలరు, గాలిని పాత్రలో పట్టలేరు. పాత్ర గాలిని పట్టలేదు, అంతే కదండి. పడుతుందా? నీరైతే కంటైన్ చేయగలదు. కనుక దేనితో పట్టుకోవాలి దాంతో పట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. అలాగే ఇక్కడ వాళ్ళని పట్టుకోవడానికి వేరే నేత్రాలు కావాలి. కనుక అటువైపు దివ్యలోకములు ఉన్నాయి. అందులో ఇదంతా కూడా సర్వం వజ్రమయం, వజ్రమయమైనటువంటిది, దివ్యం అభేద్యం. దీనిలోని ఛేదించుకు వెళ్ళలేరు. చతురస్రం చతుర్ద్వారం, ఇది చతురస్రంతో ఉంటుంది, అంటే స్క్వేర్ టైపులో ఉంటుంది నగరం. దీనికి 4 ప్రాకారములు ఉంటాయి. దీని మొత్తం ప్రమాణం సహస్ర యోజనములతో ఉన్నటువంటిది. పైగా ఇందులో మొట్టమొదటిగా ఒక చిత్రగుప్త మందిరం ఉంది. ఇది చాలా అందంగా ఉంటుంది సుమా. సుందరమైన చిత్రగుప్త మందిరం. ఇది 27 ఆమడల వెడల్పుతో అంతే పొడవుతో ఉంటుంది. 10 ఆమడల ఎత్తుతో ఉంటుంది. లోహ ప్రాకారం దీని చుట్టూ ఉంటుంది. ఇక్కడ అద్భుతమైనటువంటి పతాకములు, ఉద్యానవనములు, దేవశిల్పులు చిత్రించినటువంటి శిల్ప, అద్భుతమైన సంగీతములతో నృత్యములతో శోభిల్లుతూ ఉంటుంది. గంధర్వులు, అప్సరస స్త్రీలు ఇత్యాదులు ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. చిత్రగుప్తుడి సభ చాలా విశేషముగా ఉంటుంది. ఇతడిని అనుసరిస్తూ అనేక మంది సహకార గణములు, పరివార గణములు ఉంటాయి. వీరి సహాయంతో ఇతడి సర్వజీవుల యొక్క ఆయుర్దాయాదులు, కర్మల్ని లెక్క పెడుతూ ఉంటాడు. ఆయన చుట్టూ, ఆయన భవనానికి చుట్టూ కొన్ని భవనాలు ఉన్నాయట. తూర్పు భాగంలో జ్వరగృహం, దక్షిణ భాగంలో స్థూలరోగ గృహం, లూతా విస్ఫోట గృహం, పశ్చిమ భాగంలో యమపాస గృహం, అజీర్ణ అరుచి గృహం. అంటే రోగాదేవతలు ఇల్లుట. ఇవన్నీ రోగాలు కూడా దేవతలండి. లక్ష్మి రావాలి, రోగం రావాలంటే వీళ్ళు రావాలి. కనుక సృష్టిలో వాడి కర్మ కొద్దీ విజిట్ చేసే దేవతలే. గుర్తుపెట్టుకోండి వాడి దగ్గరికి. అవి రోగరూప దేవతలు. వీళ్ళు అక్కడ ఉంటారు. యమలోకానికి పంపించడం కోసం ముందు ఏజెంట్లు పంపించి తీసుకురావాలి కదా. కింకర్లు తర్వాత తీసుకొస్తారు. వాళ్ళకంటే ముందు రోగం వెళ్తుంది. వెళ్ళి వాళ్ళ మీద కూర్చుని లాగి పీకి అక్కడికి వెళ్ళడానికి తగిన విధంగా పెడుతుంది. కనుక రోగాలు కూడా ఆ బిల్డింగుల నుంచి గదులు వస్తాయి మన కోసం.
వారి కోసం. అర్థమైంది కదా? కానీ రోగరూప గ్రహాలు ఎక్కడున్నాయి? మొత్తం చిత్రగుప్తుడు మందిరం చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఏ దిక్కులో ఏ ఏ రోగాలు ఉన్నాయో చెప్పాడు. ఉత్తరంలో రాజయక్ష్మ పాండు రోగుల గృహములు, కొందరివి కంబైన్డ్ ఇళ్ళు అనమాట. అందులో 2-3 రోగాలు కూడా ఉంటూ ఉంటాయి భవనాలు కట్టుకుని. ఈశాన్య దేశంలో శిరోరోగ గృహం, ఆగ్నేయంలో మూర్ఛనా గృహం, నైరుతి దిగ్భాగంలో అతిసార గృహం. ముందే చెప్పాను కదా, సంస్కృతంలో చెప్పారు కానీ టైటిల్స్ అనుకోవద్దు, ఇవన్నీ రోగాల పేర్లు ఇవన్నీ. వాయవ్యంలో శీతదాహ గృహం, ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి వ్యాధులన్నీ చుట్టూ ఉంటే హాయిగా చిత్రగుప్తుడు ఉంటాడట. ఎందుకంటే ఆయన్నేవి బాధించట్లేదు కనుక ఆయన ఆర్డర్ మీద ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత చిత్రగుప్తుడి యొక్క మందిరానికి 20 యోజనాల పైన ధర్మరాజ మందిరం ప్రకాశిస్తున్నది. ఇది రత్నమయం.